కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. హైదరాబాద్లో 4 ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్బాగ్, డిఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సిలో ఈ డిఫెన్స్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించనున్నాయి. వైమానిక దాడులపై ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. సంక్లిష్ట పరిస్థితుల్లో ప్రాణాలను ఎలా కాపాడుకోవాలో అవగాహన పెంచనున్నారు అధికారులు. కేంద్రం నిర్ణయాలు, చర్యలు చేస్తుంటే పాక్పై యుద్ధం తప్పదని అనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ రివెంజ్ తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ రేపటి నుంచి మాక్ డ్రిల్స్ నిర్వహించాలని రాష్ట్రాలకు ఆదేశాలు ఇవ్వడంతో భారత్ యుద్ధానికి సిద్ధమైపోయిందని కన్ఫర్మ్ అయిపోయింది. చరిత్రలో ఎన్నో దేశాల్లో, మన దేశంలో కూడా యుద్ధాలు జరిగిన ప్రతిసారి ఈ మాక్ డ్రిల్స్ నిర్వహించారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ నిర్వహించాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసిందంటే పాక్ సరిహద్దుల్లో వార్ సైరన్ మోగించేందుకు భారత్ రెడీగా ఉన్నట్లే. సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంటారు. కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు రేపు దేశవ్యాప్తంగా 259 లొకేషన్లలో మాక్ డ్రిల్స్ జరగనున్నాయి. దాదాపు 50 ఏళ్ల తర్వాత మాక్ డ్రిల్స్ నిర్వహించనున్నారు. కార్గిల్ యుద్ధం అప్పుడు జరిగినా అవి సరిహద్దు జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ వంటి సరిహద్దు రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. ఈసారి మాత్రం దేశవ్యాప్తంగా కీలక ప్రదేశాల్లో వీటిని నిర్వహించనున్నారు. 1971లో అప్పటి తూర్పు పాకిస్తాన్ అంటే ఇప్పుడు బంగ్లాదేశ్, పశ్చిమ పాకిస్తాన్లో పోరాడాల్సి రావడంతో దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్తో ప్రజల్ని అప్రమత్తం చేశారు. అంతకుముందు 1962, 65 యుద్ధాల సమయంలో కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. 1971లో యుద్ధానికి సరిగ్గా 2 నుంచి 4 రోజుల ముందు ఈ డ్రిల్స్ మొదలుపెట్టారు. తూర్పు పాకిస్తాన్లో లెఫ్టినెంట్ జనరల్ ఏఏకే నియాజీ ఢాకాలో లొంగుబాటు పత్రంపై సంతకం చేసే వరకు వీటిని కొనసాగించారు. సైరన్ వినిపించగానే ప్రతి ఒక్కరూ లైట్లు ఆర్పేసి ఇంట్లో సురక్షిత స్థానాల్లో దాక్కునేవారు. అవసరమైతే చెవులను గట్టిగా మూసుకునేవారు. యుద్ధం అనగానే సైనికులు చూసుకుంటారులే అని తీసి పారేయవద్దు. యుద్ధం వస్తే ప్రతి పౌరుడు ఓ సైనికుడిలా మారిపోవాల్సిందే. శత్రు దేశాలు చేసే దాడుల నుంచి తప్పించుకోవడానికి, ఇతరులను రక్షించడానికి అవగాహన పెంచడానికి ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తుంటారు. పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇస్తారు. సంక్షోభ సమయంలో పౌరులు ఆత్మరక్షణ చేసుకోవడం ఎలా అనే దానిపై అవగాహన కల్పిస్తారు. శత్రు యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు దూసుకొస్తున్న వేళ ప్రజల సన్నద్ధత కోసం వీటిని నిర్వహిస్తున్నారు. అలాగే కంట్రోల్ రూమ్లు, షాడో కంట్రోల్ రూమ్ల పనితీరును పరీక్షిస్తారు. సివిల్ డిఫెన్స్ సర్వీస్లను యాక్టివేట్ చేస్తారు. ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్లాన్ల పనితీరును అంచనా వేసేందుకు మాక్ డ్రిల్స్ ఉపయోగపడతాయి. అయితే రేపటి మాక్ డ్రిల్స్లో ఆయా జిల్లా ముఖ్యంగా అధికార యంత్రాంగాలు, సివిల్ డిఫెన్స్ వార్డన్లు, వాలంటీర్లు, హోంగార్డ్స్, ఎన్సీసీ, కోర్, ఎన్ఎస్ఎస్, నెహ్రూ యువ కేంద్ర సంఘటన్, కాలేజీలు, స్కూల్ విద్యార్థులు పాల్గొననున్నారు. ఇలాంటి మాక్ డ్రిల్స్ను ఇటీవల కాలంలో కొన్ని దేశాలు నిర్వహించాయి. 2025 మార్చిలో తైవాన్లో నిర్వహించారు. ఇక జపాన్లో 2023 నవంబర్లో జరిగాయి. ఫిన్లాండ్లో కూడా రష్యా ఆక్రమణ భయంతో మాక్ డ్రిల్స్ నిర్వహించారు. मोबाइल है రైట్ 10 టీవీ స్క్రీన్ మీద మీరు క్లియర్ గా చూస్తున్నారు. ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్ ఎట్ శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో ఈరోజు మాక్ డ్రిల్స్ ఎలా నిర్వహించారు అనేటువంటి దృశ్యాలని 10 టీవీ స్క్రీన్ మీద మీరు ప్రత్యక్షంగా చూస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా రేపు మాక్ డ్రిల్స్ దేశవ్యాప్తంగా 259 చోట్ల జరగనున్న నేపథ్యంలో శ్రీనగర్లో ఈరోజు జరిగాయి. అండ్ అలాగే లక్నోలో మాక్ డ్రిల్స్ ఎలా జరిగాయి అనే దాని కూడా దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో మాక్ డ్రిల్స్ అంటే ప్రజలని సన్నద్ధత చేయడం. అధికార యంత్రాంగం మొత్తం కూడా ముఖ్యంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ ఇలా ప్రతి ఒక్క క్యాడెట్స్ కూడా ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. వార్ సమయంలో ప్రజలు ఎటువంటి అప్రమత్తతని ప్రదర్శించాలి, ఎటువంటి సహాయక చర్యలు చేస్తూ ఉండాలి, అండ్ సమయస్ఫూర్తి ఎంత ఉపయోగంగా ఉంటుంది, ముఖ్యంగా బాంబులు అవి పేలేటువంటి సమయంలో, దాడులు అవి జరిగేటువంటి సమయంలో ఎటువంటి విధంగా వ్యవహరించాలి అనే దానికి సంబంధించి ప్రజలందరికీ కూడా మాక్ డ్రిల్స్ లో అవగాహన కల్పిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. సో ఈరోజు శ్రీనగర్లో,
లక్నోలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి మాక్ డ్రిల్స్ని మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు. రేపు దేశవ్యాప్తంగా 259 స్థానాల్లో కూడా ఈ మాక్ డ్రిల్స్ జరగబోతున్నాయి. అయితే జమ్మూ కాశ్మీర్లో ముఖ్యంగా స్కూల్ విద్యార్థులకు కూడా ఈ మాక్ డ్రిల్స్కి సంబంధించి అప్రమత్తతకి, అంటే ఈ యుద్ధం జరిగేటప్పుడు ప్రజలు ఎట్లా అలర్ట్గా ఉండాలి, ముఖ్యంగా పిల్లలు సురక్షిత ప్రాంతాలకు ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించి కూడా మాక్ డ్రిల్స్ నిర్వహించారు. పిల్లలందరికీ కూడా, అంటే విద్యార్థులందరికీ ఏ రకంగా సురక్షితంగా ఉండాలనే దానికి సంబంధించి ఆ పద్ధతులను తెలియజేసినటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం.